హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పటికీ చాలా మందికి తెలిసిండొచ్చు ఈ టాపిక్ గురించి. జానీ మాస్టర్ మీద అయితే తన కొరియోగ్రాఫర్ అయితే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయితే ఇలా కేసు అయితే పెట్టడం జరుగుతుంది. సో జానీ మాస్టర్ గారు ఆమెని లైంగిక దాడి చేస్తున్నాడని, లేకుంటే ఆమెకు అబ్యూస్ చేస్తున్నాడని, ఇలా ఇబ్బంది పెడుతున్నాడనే విధంగా అయితే ఆమె రాయదుర్గం స్టేషన్లో కేసు వేసి దానికి ఆయన నివాస ప్రాంతమైన నార్సింగ్ పోలీస్ స్టేషన్ గారు ట్రాన్స్ఫర్ చేసి అక్కడ కేసు అయితే తీసుకోవడం జరిగింది. సో పలు సెక్షన్ మీద ఆయన మీద కేసులు అయితే వేయడం జరుగుతుంది. సో ఇలా ఆమె చెప్పిన ప్రకారం ఆమెకు అబ్యూస్ చేస్తున్నాడు అండ్ లైంగిక దాడి చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అండ్ బెదిరిస్తున్నాడు, కొడుతున్నాడు అనే విధంగా అయితే ఆమె పలు సెక్షన్ల మీద కేసు అయితే జానీ మాస్టర్ మీద గారు అయితే వేయడం జరిగింది. అండ్ జానీ మాస్టర్ గారు తెలియని కొరియోగ్రాఫర్ కాదు. ఆయన తెలుగులోను, హిందీలోను, తమిళ్లోను చాలా చోట్ల అయితే మంచి మంచి సాంగ్స్ అయితే కొరియోగ్రఫీ చేయడం జరిగింది. అండ్ జానీ మాస్టర్ గారి మీద అయితే ఈ కేసు ఆమె అసిస్టెంట్ కొరియోగ్రఫీ అయితే పెట్టడం జరిగింది. అండ్ జానీ మాస్టర్ గారు తనని డి షోలో నుంచి అయితే తీసుకోవడం జరిగింది. ఆమె ఫస్ట్ టైం డీలో డ్యాన్స్ చేయడం వల్ల, ఆమె డ్యాన్స్ మీద మంచి పాపులారిటీ రావడం వల్ల ఆమెకి తన అసిస్టెంట్గా అయితే చేసుకోవడం జరిగింది. అండ్ దాని తర్వాత చాలాసార్లు అవుట్డోర్ షూట్ల మీద వెళ్ళినప్పుడు జానీ మాస్టర్ గారు ఆమెను ఇబ్బంది పెట్టడం కానీ, అబ్యూస్ చేయడం కానీ జరిగిందనే విధంగా అయితే ఆమె చెప్పడం జరిగింది. లేదా కొట్టడం కానీ, ఇలా బెదిరించడం కానీ, ఇలా వార్నింగ్లు ఇవ్వడం కానీ, ఇలా చాలా రకాలుగా ఎంత వీలైనంత అంతగా అబ్యూస్ చేస్తున్నాడనే విధంగా అయితే ఆమె చెప్పడం జరిగింది. ఇలా చివరికి భరించలేక జాగ్రత్తగా అయితే పిఎస్లో అయితే కంప్లైంట్ చేయడం జరిగింది అనే విధంగా ఆమె చెప్తుంది. సో జానీ మాస్టర్ గారి మీద ఇలాంటి కేసు అయితే ఉంది. అది ఇంకా ప్రూవ్ అయితే కాలేదు ఆయన చేసిండా లేదా అనే విధంగా. సో చాలామంది దీని గురించి నచ్చినట్టుగా అయితే నెగిటివ్గా అయితే చెప్తున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ బి, కోర్ట్ విల్ డిసైడ్ వాట్ ఎవర్ ద రీజన్ హ్యాపెండ్ దేర్. ఎందుకంటే తప్పెవరిదో మనకు తెలీదు. సో దాని మీద ఎంక్వైరీ అయితే జరుగుతుంది. సో పిఎస్గా వర్క్ చేస్తుంది దాని మీద. అండ్ సాక్ష్యాలు చూసిన తర్వాత తప్పెవరిది అనేది కోర్టు నిర్ణయిస్తుంది. కాబట్టి ఇది ఇద్దరి జీవితాల మీద ఆధారపడిన టాపిక్ కాబట్టి దీన్ని మనకు నచ్చినట్టుగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో ఒకవేళ జానీ మాస్టర్ గారు తప్పు చేస్తుంటే దాని రూల్స్ ప్రకారం ఆయనకి శిక్ష పడుతుంది, లేదంటే దే విల్ బి సార్ట్ అవుట్. అంతేగాని మనం వాళ్ళ గురించి ఇలా నెగిటివ్ ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఆవిడ చెప్పినంత ప్రకారం అయితే కేసు అయితే ఫైల్ చేసుకోవడం జరిగింది. దాని గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అండ్ జానీ మాస్టర్ గారు తప్పు చేశారా లేదనేది మనకు తెలియదు. ఒకవేళ చేస్తుంటే ఆయనకు శిక్ష పడుతుంది, లేదంటే లేదు. కాబట్టి ఇలా మనం ప్రచారం అనేది చేయకూడదు. జానీ మాస్టర్ గారు జనసేనలో ఒక సభ్యుడు అని మనందరికీ తెలిసిందే. అండ్ జనసేన నుంచి ఆయన సభ్యత్వాన్ని సస్పెండ్ చేయడం జరిగిందనే విధంగా కూడా మనకు ట్రెండ్ అవుతుంది. సో సోషల్ మీడియాలో, యూట్యూబ్లో రావడం జరుగుతుంది. సో అది కూడా ఎంతవరకు నిజమా కాదనేది మనకు తెలియదు. సో జానీ మాస్టర్ గారికి జనసేన నుంచి కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది అనేది అయితే వినబడుతుంది. అండ్ ఇలా చాలా రూమర్స్ అయితే జానీ మాస్టర్ మీద రావడం జరుగుతుంది. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది ఏమవుతుందో మనకు అది తెలిసిన తర్వాత అర్థమవుతుంది. కానీ ఇలా వీలైనంత వరకు అయితే ఆ టాపిక్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.